साले बच गए रे ఈ జూనియర్ పిల్ల ఈ సీనియర్ మోస్ట్ చేత డాన్స్ ఆడించిందిరా షోలేలో హేమమాలిని చేత అమ్జద్ ఖాన్ ఎలా గాజు పిక్కుల మీద డాన్స్ చేయించాడో అలాగే మనం ఈ పిల్ల చేత డాన్స్ చేయించాలి ఇవ్వండ్రా కొట్టండ్రా మరో మరో సాలీకో అరే మార్ సాలే దిగు దిగు కిందకి తీరా టేప్ రికార్డ్ తీరా సాంగ్ ఏ నాచు 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 నాచు. అదేంటి బాబాయ్ ముగ్గురు పట్టే సీట్లు 800 వేసుకొచ్చింది ये क्या है शोले में एक ही अमिताभ बच्चन एक ही धर्मेंद्र इधर क्या है बहुत धर्मेंद्र बहुत अमिताभ बच्चन आ गई है బాసు సీన్ మొత్తం రివర్స్ అయింది యాక్షన్ పార్ట్ నీది ఎస్కేప్ పార్ట్ మాది లుక్ మై డియర్ లవర్స్ నేను మీ అందరికి రెడ్ రోజ్ ఇచ్చి లవ్ చేశానని చెప్పి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా ఫ్లవర్ పడకుండా వాడిని కొట్టిన వాడికి నా ప్రేమ సొంతం మీలో ఎవరికి నా ప్రేమ దక్కుతుందో మీరే డిసైడ్ చేసుకోండి ఓకే బాయ్ డిసైడ్ చేస్తా సరి కూర్చోండ్రా హాయ్ బేబీ కమ్ ఆన్ బాయ్స్ క్విక్ క్విక్ నీకు 2 ఛాన్సులు ఇస్తున్నాను ఒకటి నీ అంతట నువ్వే వచ్చి నాకు ముద్దు పెట్టాలి లేదంటే వీళ్ళందరూ నిన్ను రేప్ చేస్తారు డిసైడ్ చేసుకో ముద్దా లేక రేపా ముద్దా రేపా ముద్దా లేక రేపా కమాన్ తొందరగా చెప్పు కుర్రాళ్ళందరూ బాగా కసి మీద ఉన్నారు ముద్దా రేపా కిస్ అవుట్ 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 ఆల్ ఆఫ్ యు అవుట్ కమాన్ క్విక్ హాయ్ హాయ్ మీరా ఏం తాగుతారు కాఫీ టీ బోర్న్విటా హాట్ డ్రింక్స్ నో థాంక్స్ శ్రీ ఉన్నాడా శ్రీ లేడే
బట్ మేడం మా శ్రీ మీకోసం రాత్రి పగలు పగలు రాత్రి కలవరిస్తూనే ఉంటాడు. ఆ విషయమే మాట్లాడదామని వచ్చాను. ఓకే. ఈ గ్రీటింగ్స్ శ్రీకి ఇచ్చి ఓకే 10 మినిట్స్ పర్సనల్ గా మాట్లాడాలి. అలాగే. గాంధీ పార్క్ రమ్మన్నాను చెప్పు. అట్లాగే. ఓకే థ్యాంక్ ఓకే యూ. థ్యాంక్ యూ. ఇండియా స్టేజ్ కి ఎదిగిందన్నమాట. Hi girls, how are you? Baby, come on. Yeah. Like to have one puff? No, thanks. Okay, no problems. Hi, sweetie. What about my photograph? Yeah, I'll bring it in 2 days. Yeah, sorry, give me 2 days time. Bye. Okay, bye. Hi, Julie. Hi. శ్రీ Okay, శాంతి join. గ్రీటింగ్ ఇచ్చింది. సాయంత్రం గాంధీ పార్క్ కి రమ్మని చెప్పింది. Is it? ఆ, ఇదేంట్రా ఆశ్చర్యంగా ఉంది. డియర్ శ్రీ, లెటర్ చూసి షాక్ అయి ఉంటావు. ఆ తర్వాత నా అభిప్రాయం తెలుసుకుని ఉంటావు. నీ గురించి పర్సనల్ గా తెలుసుకోవాలనుకుంటున్నాను. సాయంత్రం గాంధీ పార్క్ కి రా. నీ స్వచ్ఛమైన ప్రేమను ఎలా కోరుకుంటున్నానో అలాగే నీ సత్యమైన రూపం ఐ మీన్ నీ రియల్ స్టేటస్ తెలుసుకోవాలనుకుంటున్నాను. వస్తావు కదూ? ఇట్లు నీ శాంతి. శాంతి, నీకు నా మీద డౌట్ ఉండడం న్యాయమే. ఎందుకంటే నేను చాలా మంది ఆడవాళ్లతో తిరిగాను, కలిశాను, మాట్లాడాను. ఎందుకో తెలుసా? ఐ వాంట్ టు నో ది రియాలిటీ. వాళ్ళు నన్ను రియల్ గా లవ్ చేస్తున్నారా లేదా అని టెస్ట్ చేస్తున్నాను. శాంతి, నీకో విషయం తెలుసా? వాళ్ళు నా పాష్ మెయింటెనెన్స్ చూసి నేను వాళ్ళని సినిమాలకి, షాపింగ్లకి, పిజ్జా కార్నర్లకి తిప్పుతానని అట్రాక్ట్ అవుతున్నాను. కానీ ఎవరు నన్నుగా ప్రేమించేవాళ్లే లేరు. కానీ మొట్టమొదటిసారిగా నువ్వు శాంతి, నువ్వు నన్ను రియల్ గా రియాలిటీ చూపించమని అడిగావు. చూడు, అందుకే నేను రియల్ గా వచ్చాను. ఇదే నా రియాలిటీ. నేను అంటే నన్ను పెళ్లి చేసుకుంటావా? పెళ్ళంటి శోభనమే చేసుకుందాం. శోభనవా? శోభనం అంటే పెళ్లి, శోభనం, పిల్లలు, సంసారం అన్ని 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 ఒకేసారి చేసుకుందాం. అయితే నన్ను పెళ్లి చేసుకుంటానంటావు. నా మనసును చూసా, నా అందాన్ని చూసా? అందవా? నేను ఎంతో మంది అందగత్తల్ని చూశాను. ఎంతో మంది అందమైన అమ్మాయిలు నా వెనకాల పడి నా కోసం ఇచ్చేస్తానంటున్నారు. బట్ నాకు కావాల్సింది నీ హృదయం, నీ గొప్పదైన మనసు. విశాలమైన హృదయం ఉన్న నువ్వు తప్ప నీ అందం నాకొద్దు. అందం వస్తుంది, పోతుంది. బట్ నాకు కావాల్సింది నువ్వు. రియల్ గా చెప్తున్నాను. ఐ లవ్ యూ శాంతి, ఐ లవ్ యూ. సో స్వీటీ ఏంటలా అయిపోయావు? ఏయ్! నన్ను చూసి ఆనందంతోనా? నా మనసు చూసి లవ్ చేశానన్నావు, పెళ్లి చేసుకుంటానన్నావు, శోభనం చేసుకుందాన్నావు. దా రాగలేకపోతాను. బాయా, దా శోభనం చేసుకుందాం. అయ్యయ్యా బాయా, నన్ను మోసం చేశావు. లవ్ చేశాను బాయా. లవ్ చేసుకుందాం. ఏయ్, పెళ్లి చేసేసుకుంటానన్నా, ప్రేమించానన్నా, పెళ్లి చేసుకో. అయ్యయ్యో, శాంతి, ఏమిటిది? ఏయ్, ష్. పెళ్లి కొడుక్కి కోపం వచ్చిందే. కోపం వచ్చింది. సారీ. ఈ పిల్ల అమావాస్య రోజు పుట్టిందిరా. ఫస్ట్ టైం, ఫస్ట్ డే జీవితంలోనే ఓడిపోయాను రా. నాతోనే డ్రామాలు ఆడుతుందా? హ? హ. ఇక నుంచి నేనాడుతాన్రా కౌంటర్ డ్రామా. కౌంటర్ డ్రామా చూసుకో. అబ్బో, ఇది చాలా కాస్ట్లీ. చూడు చూడు, నా స్టూడియో పరిస్థితి చూడు. ఇప్పుడు నీ కడుపు నిండిందా? నీ కళ్ళు చల్లబడ్డాయా? లేదు, నీకు ఇది చాలదు.
నేను చస్తే గాని నీకు నా మీద ఉన్న పగ చల్లారు. నాకేం తెలీదు. మొన్న రౌడీతో కొట్టించి నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యేట్టు చేశావు. ఈ రోజు నా స్టూడియో పగల కొట్టించి నన్ను దిక్కులేని వాళ్ళ కూటి కూడా గతి లేకుండా చేశావు. ఇలా ఎందుకు చేస్తున్నావు? నేనేం చేయలేదు. నాకేం పాపం తెలీదు. నీలాంటి పాప ఏ పాపం తెలీదు అంటే ఏ పాపం కూడా ఒప్పుకోరు. నేను ఒప్పుకుంటానా? ఏదో కాలేజీలో ఒక మంచి బ్యూటిఫుల్ అమ్మాయి వచ్చిందని చిన్నగా ర్యాక్ చేశాను. అది నువ్వు మనసులో పెట్టుకుని నన్ను చంపాలని చూస్తావా? నా స్టూడియో మొత్తం పగలు కొడతావా? ఇది దారుణం అంటే దారుణం. ప్లీజ్ శ్రీ, ట్రై టు అండర్స్టాండ్ మీ. నో, ఐఎమ్ అండర్స్టాండింగ్. ఐఎమ్ అండర్స్టాండింగ్. శ్రీ, శ్రీ నేను చెప్పేది విను. ఇదంతా నేను చేయించలేదు. దయచేసి నన్ను నమ్ము శ్రీ. Stop it! నన్ను చంపేలేదంటే వెళ్ళిపో. శ్రీ, జస్ట్ కూల్ డౌన్. నేను చెప్పేది విను. శ్రీ, Please, please, please leave me alone. For God's sake, please leave me alone. Get out! చెలిమి లేదు, చెలియలేదు, లాల్. ఎక్కడికి వెళ్తున్నా? పిల్లలేని పల్లె ఎక్కడుందా అని వెతుక్కుంటూ వెళుతున్నాను. నీ రౌడీల పుణ్యమా అంటూ ఈ కెమెరా మిగిలింది. ఇదే నా జీవనాధారం. దీన్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళి ఫోటోలు తీసుకుని నా పొట్ట పోషించుకుంటాను. ప్లీజ్ ఆగు శ్రీ. నేనెంత చెప్పినా అర్థం చేసుకోవే శ్రీ. నేనేం చేయలేదు శ్రీ. నాకేం తెలియదు. ఐ స్వేర్ ఆన్ మై మమ్. మా అమ్మ మీద ఒట్టు. మామ్, అవును, ఇదంతా మీ అమ్మ చేసింది. మీ అమ్మ అమ్మ కాదు, అదొక రాక్షసి. శ్రీ, మా అమ్మ ఇంత చీప్ గా బిహేవ్ చేస్తుందని నేను ఊహించలేదు. నువ్వు నన్ను లవ్ చేయడం మా అమ్మకి ఇష్టం లేదు. మరిద్దరు పెళ్లి చేసుకుంటావేమోనన్న భయంతో మా అమ్మ ఇదంతా చేయించుంటుంది. కరెక్ట్, యు ఆర్ రైట్. చూడు, నువ్వు ఓ పని చెయ్యి. రేపు మా అమ్మ దుర్గగుళ్ళో సామూహిక వివాహాలు జరిపిస్తుంది. నువ్వు అక్కడికొచ్చి అందరి ముందు నా మెళ్ళో తాళి కట్టేసాయి. బుద్ధుదా నీకు? పెళ్ళంటే ఏంటో తెలుసా? మ్యారేజ్ అంటే ఏంటో తెలుసా నీకు? మ్యారేజ్ కు ముందు మన ఇద్దరం లవ్ చేసుకోవాలి. లవ్ చేసుకుని ఈ హృదయం కలవాలి. అట్లీస్ట్ 6 months 8 months మనం అక్కడికి ఇక్కడికి తిరిగి అండర్స్టాండింగ్. అలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు. ప్రేమ పేరుతో సినిమాలకి షికార్లకి తిరగడం నాకు ఇష్టం లేదు. మనస్ఫూర్తిగా నువ్వు నన్ను లవ్ చేస్తుంటే రేపు గుళ్ళో అందరి ముందుకొచ్చి నా మెళ్ళో తాళి కడుతున్నావు అంతే. ఇదేంటి బాసు, నువ్వు లవ్ అంటే అమ్మాయి మ్యారేజ్ ట్విస్ట్ ఇచ్చింది. టెంప్ట్ అయి తాళి కట్టేస్తావా? టెంప్ట్ లేదు, అటెంప్ట్ లేదు. ఇన్ని గేమ్స్ ఆడి మనని ఓడించిన ఈ లడికి రేపు టెంపుల్లో ఇస్తాను చూడరా ట్విస్ట్. మంగళసూత్రాలు తీసుకురావయ్యా. మంగళసూత్రాలా కనిపించడం లేదు స్వామి. ఇక్కడున్న ఈ మంగళసూత్రాలు కల్పనాదేవి. అబ్బా, ఎంత భారంగా ఉన్నాయి. కల్పనాదేవి మన స్టేట్ లో ఉన్న వాళ్ళందరికీ కొత్త బట్టలిచ్చి తాలిబొట్లిచ్చి పెళ్లిళ్లు చేయించి దగ్గరుండి మరీ కాపురం చేయించి మన ఇండియా జనాభాను 100 కోట్ల నుంచి 150 కోట్లకు పెంచాలనుకుంటున్నావా? లేక చైనాని ఇండియా ఓవర్టేక్ చేయాలనుకుంటున్నావా? ఇలాంటి బెగ్గర్స్ కి వేస్ట్ గానికి పెళ్లి చేస్తే పుట్టే వాళ్ళందరూ వేస్ట్ ప్రొడక్ట్సే. అదే నాలాంటి హ్యాండ్సమ్, బ్రిలియంట్, డైనమిక్ కుర్రాడికి నీ కూతురు లాంటి బ్యూటిఫుల్ గ్లామరస్ పిల్లనిచ్చి పెళ్లి చేస్తే పుట్టే బిడ్డ ఎడిసన్ లాంటి సైంటిస్ట్ కావచ్చు, అమితాబ్ బచ్చన్ అంత ఆర్టిస్ట్ కావచ్చు, వీలైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా కావచ్చు. మా అమ్మాయికి పెళ్ళా? వాట్ యు మీన్? ఇంతకి నువ్వెవరు? నీ కూతురు ప్రేమించిన కుర్రాణ్ణి. నువ్వు ఒప్పుకుంటే నీ కాబోయే అల్లుణ్ణి. నువ్వు ఒప్పుకోకపోతే నీ అమ్మాయిని లేపుకుపోయే మొనగాణ్ణి. నీకు నిజంగా ఫతే మైదానం లాంటి విశాలమైన హృదయం ఉంటే, అందులో హుస్సేన్ సాగర్ అంత సానుభూతి ఉంటే, ఆ గోల్కొండ కోటంత గొప్పదైన గుండె ఉంటే, ఇక్కడే ఇప్పుడే ఈ క్షణమే నీ కూతుర్నిచ్చి నాకు పెళ్లి చెయ్యి. ఏ నోట మాట రావటం లేదా? ఊళ్ళో వాళ్ళందరికీ పెళ్లి చేసే నువ్వు నీ కన్న కూతురు రియల్ గా ప్రేమించిన ఈ కొదమ సింహానికిచ్చి పెళ్లి చేసి నీ గొప్పతనం ఏంటో నిరూపించుకో. సరే, నిన్ను ప్రేమిస్తున్నానని నా కూతురుతో ఒక్క మాట చెప్పించు. ఈ క్షణంలోనే మీ పెళ్లి జరిపిస్తాను. అత్త, ప్రజలందరి ముద్దు, ఈ అమ్మవారి ముద్దు, ప్రెస్ సమక్షంలో సభాషణ మాట చెప్పావు. ఇప్పుడు నా మాట విను. నీ కూతురుతో పెళ్లైన మొదటి రోజే ఫస్ట్ నైట్ చెయ్యను. శోభనం